ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఈ మండలంలో గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఊరూరు తిరిగి ఆ ఊరున్న సమస్యలను ఏకరం పెట్టి ఒక లిస్ట్ రాసుకొని అదేవిధంగా పదవికి వచ్చిన తర్వాత కూడా మరి జైపాల్ మండలంలో సుమారు 100 కోట్లకు పైగా అభివృద్ధి పథకాలు ఆయన ద్వారా జరుగుతున్నాయనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలంలో 10 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు బాగా లేకుండే ఆ రోడ్ల గురించి ప్రత్యేక దృష్టి ఉండి నాసిక్లు బోడగడ్డ వరకు 12 కోట్లు, చింతకొండ నుండి కొత్తపల్లి వరకు 5 కోట్లు, గన్నారం నుంచి టేక్మల్ చివరస్ వరకు 3 కోట్లు, మొత్తం 20 కోట్లు R&D రోడ్లు మొన్ననే ప్రొసీడింగ్ వచ్చింది. త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి. అలాగనే ఎస్టీ తాండాలకు మన టేక్మాల్ మండలంలో 26 ఎస్టీ తాండాలు ఉన్నాయి. ఒక్క ఎస్టీ తాండా కూడా రోడ్డు లేకుండే మరి ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఒక్క తాండా కూడా డాంబర్ రోడ్డు మీద నడవాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 90% తాండాలకు రోడ్లు పడ్డాయి. మిగిలిన 5 రోడ్లు కూడా మంజూరైనాయి. వాటిని కూడా త్వరలోనే ఈ R&D రోడ్లతో అనుసంధానం చేయబోతున్నాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి మన సాయం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆశీర్వదించాలి. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇచ్చేది పక్కకు పెట్టి ఎవరైనా చనిపోతే ఆ పేరు వెంటనే డిలీట్ చేసేవాళ్ళు. మరి డిలీట్ ఎంత తొందరగా అయితే నువ్వు పేరు కొట్టేస్తున్నావో మరి కొత్త వారికి కూడా కార్డులు అవకాశం ఇవ్వాలంటే ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు, కొత్త మెంబర్లు, ఇంటికి వచ్చిన కోడల పిల్ల 2-3 ఏళ్ళైనా ఆమె పేరు ఉండదు. అత్తమాని బియ్యమస్ లేవు అని అంటుండేవారు. అలాంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కోడలు వచ్చిన వారు కానీ పుట్టిన పిల్లలు వెంటనే ఆడి సంవత్సరం పిల్లగానే సరే ఆ సభ్యులుగా చేసుకుంటే పిల్లగాడైనా తింటాడు, పెద్ద మనిషి తింటాడు. అలా ఇబ్బందులు లేకుండా ఒక నిరంతర ప్రక్రియను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎప్పుడైనా సరే కార్డులో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోండి, తప్పకుండా అధికారులన్నీ దాన్ని సర్వే చేసి అందరికీ వీళ్ళు వాళ్ళనుకుంటే అందరికీ కార్డులు ఇచ్చే పంపిణీ కార్యక్రమం చేసి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల కడుపు నింపేది. వాళ్ళు వీళ్ళని తేడా చూపెట్టరు. మేము ఎక్కడ కూడా నాయకులు మేము వీరికి వారికి ఒక్క దరఖాస్తు పెడితే వారికి ఏమని పెద్దలు రాజనరసింహ గారే అధికారులకు ఆదేశించారు. మేము కూడా ప్రోత్సహిస్తాం. అయ్యా దరఖాస్తు పెట్టుకోండి మీకు కార్డు వస్తాం. తిన్న వాళ్ళు కరెక్ట్ పని తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తారని మాకు ఒక గొప్ప సందర్భం నమ్మకం. మరి ఆ దిశగానే మేము పెద్దల మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలోనే మేము ముందుకెళ్తున్నాం. మమ్మల్ని ఇంకేమైనా ఉండే కార్యక్రమాలు పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు త్వరలోనే మరి అవి కూడా 8 ఊర్లకు రోడ్లు చాలా ఇబ్బంది ఉన్నది. ఆ రోడ్లు కూడా త్వరలోనే మరి మోక్షం కాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇంకొకటి అకాల వర్షాలు ఈ మధ్యలో వచ్చినటువంటి క్లౌడ్ బరస్ లాగా నిజంగానే ఆకాశంకు చిగిపడిందా అన్నట్టు భయంకర రూపం దాల్చి వర్షాలకు ఈ టేక్మాల్ మండలం జిల్లాలోనే అత్యధికంగా నష్టం జరిగింది. మరి ఇప్పుడు కొంచెం తేరుకున్నాం. ఇంటి విషయంలో రోడ్లు కానీ పంటలు దెబ్బతిన్నాయి కానీ ఎప్పటికప్పుడు మా ద్వారా అధికారులు అందరినీ కూడా మానిటర్ చేస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు అన్ని నష్టం జరిగిన రోడ్లు పంట నష్టాలకు ఎంత నష్టం జరిగిందని త్వరలోనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా గ్రామాల వారిగా వాళ్ళు విచారణ చేసి ఎంక్వైరీ చేసి నష్టపరిహారం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఖరాబైన రోడ్లన్నీ కూడా మరి త్వరలోనే గర్భంగానే మరమ్మతులు చేయని కూడా ఈరోజు కలెక్టర్ గారు మొత్తం మండలంలో ఉన్నటువంటి రోడ్లు ఎన్ని డ్యామేజ్ అయినాయి, ఏమేమైందని ఎంఆర్ఓ గారు మొన్ననే తిరిగి వాళ్ళకు వివరాలు అందించి దాని ప్రకారం ఈరోజే తిరిగి టేక్మాల్ అల్లాదు రేగోడ్ రాబోతున్నారు అన్ని చెక్ చేసుకొని గవర్నమెంట్కి నివేదిక ఇస్తాడు. అన్ని రోడ్లు కూడా దెబ్బతిన్న పంటలు కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్డుల పంపిణీ అనేది చాలా శుభ పరిణామం. దీని ద్వారా సన్నబియ్యం ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినాలి. ఒకప్పుడు సన్నబియ్యం తినాలంటే పెద్ద మనుషులు ఉన్నవారు, ఉద్యోగస్తులు, డబ్బున్నవారు సన్నబియ్యం తింటుంది. పేదవాడు పంటలకో పప్పులకో సన్నబియ్యం ఉరికొచ్చుకొని తినేవారు. అలాంటిది ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి పేదవాడు కూడా అందరితో సమానంగా సన్నబియ్యం తినాలనే గొప్ప సంకల్పం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను దామోదర్ రాజనరసింహ గారిని దీవించాలని సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ
అధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కార్డులకు సంబంధించిన కార్యక్రమం ఎంఆర్ఓ సిబ్బంది సార్ అన్నట్టు రేషన్ డీలర్ కూడా చాలా ముఖ్య భూమిక ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వారందరూ కూడా కార్డు ఇప్పించే ప్రయత్నం చేశారు. 1677 కార్డులు ఇచ్చి 1500 కార్డులు కొత్తవి ప్లస్ యాడింగ్ మరి రావడం శుభపరిణామం. మా చైర్మన్ సార్ అంటున్నాడు మా అందరూ కూడా పెద్దగా మాకు విధానం రాలేవు మీరు విధానం తెచ్చుకున్నా అంటున్నాడు. అంటే మాది వెంకవాడ ప్రాంతం పడేలా నేను అన్నాను. మా జైపాల్ మండలం అంటే వెంకవాడ ప్రాంతం బీదవాడ ప్రాంతం ఎస్టీ కార్డులు 26 కార్డులు ఉన్న ప్రాంతం కాబట్టి మాకు వచ్చినాయని చెప్పినాను. మరి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ఎంఆర్ గారు ప్రత్యేక